తర్వాత వాళ్ళు పరిశ్రమలు దివాలా తీస్తే ప్రజల డబ్బుని వాళ్ళకి రాయితీలుగా ఇవ్వడం. అంటే వాళ్ళు దళిత కార్మికులు లేరా, దళిత ఉద్యోగులు లేరా, వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్న అందరూ. అంటే భారత రాజ్యాంగం మీద పెద్ద ఎత్తున మార్చాలనే కుట్ర. ఈ ఒక సంస్కరణల పేరుతోటి, ప్రైవేటీకరణల పేరుతోటి ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టడం, అనేక రకాలుగా సామ్రాజ్యవాద అమెరికాకి, ట్రంప్కి అనేక రకాలుగా దాసోకాల సుంకాల పేరుతోటి, రేట్ల పేరుతోటి అనేక రకాలుగా కొల్లగొట్టడం. ఈ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో ఓట్లని కూడా గల్లంతు చేసి ఈసీలను కూడా దగ్గర పెట్టుకొని బీహార్ లాంటి, ఒరిస్సా లాంటి, మహారాష్ట్ర లాంటి అనేక రాష్ట్రాలను తాను డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో దగ్గరికి తీసుకోవడం, ఇది కూడా కార్మిక హక్కులను కాలరాయడమే, ఇది కూడా దళిత శిక్షను దివాలా తీయడమే, ఇది కూడా భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడమే, ఇది కూడా ఒక దశలో హిందుత్వ దేశంగా వనధర్మ శాస్త్రాన్ని అనే రాజ్యాంగం ఒక అధ్యక్ష తరహాలో పరిపాలన తీసుకురావడం కోసం చేసే పద్ధతి తప్ప ఇంకొకటి కాదు. అంటే అనేక రకాల సమ్మెలు ఇంతకు ముందుకు గ్రామీణ ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి సమ్మెలు వచ్చినాయి, సార్వత్రిక సమ్మెలు వచ్చినాయి, కార్మిక సమ్మెలు వచ్చినాయి. ఇది కూడా దేశంలో సార్వత్రిక సమ్మెగా ఈ యొక్క రాజకీయ నేపథ్యాన్ని అర్థం చేసుకునే సమ్మెగా మనం సామాజిక సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి రాజకీయ నేపథ్యాన్ని, ఈ సార్వత్రిక సమ్మెని ఈ యొక్క సామాజిక సంఘాలుగా దళితులందరినీ, దళిత కార్మికులందరినీ, దళిత మేధావులందరినీ రోడ్డు మీదకి తీసుకురాకుంటే మోడీ ప్రభుత్వాన్ని వెనక్కి కొట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలన్నింటినీ ఖచ్చితంగా సరైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రజలందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా గుళ్ళ పేరుతోటి చర్చిల మీద దాడి, ప్రాంతాల మీద దాడి, దళితులపై, దళిత మహిళలపై అత్యాచారాలు, దాడులు, కనీసానికి అత్యాచారాలు చేసిన వారిని కూడా, ముద్దాయిగా ఉన్న వాళ్ళని కూడా నిర్దోషులుగా విడుదల చేసి ఆర్ఎస్ఎస్ సంబరంగా ఈ చట్టం మా చుట్టం లాంటిది అని చెప్పేసి చేసే పరిస్థితులు అనేకం కనబడతా ఉన్నాయి. అందుకోసమే ప్రియమైన ప్రజా సంఘాల బాధ్యులారా, అధ్యక్ష కార్యదర్శులారా, ఈ యొక్క సామాజిక సంఘాల యొక్క నేపథ్యం రాజకీయాలకు అతీతంగా, రాజకీయ ఓనమాలతోటి, రాజకీయ విజ్ఞానంతో ఈ యొక్క సమ్మెలో మనం పాల్గొనడం కోసం, ఒక దిక్సూచిగా ఉండడం కోసం, ఒక వేదిక మీదకి రావడం కోసం, ఆ రోజు సమ్మె రోజు కూడా అన్ని నీలి జెండాలన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ దేశ ప్రజలకు అభ్యున్నతిని ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఇవాళ తీసే పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రగా ఉన్నది. కాబట్టి ఈ రకంగా అన్ని అంశాల మీదకి తీసుకొచ్చి మన కార్మికులందరినీ కూడా, దళిత శ్రేణులను కూడా ఈ సమ్మెలో పాల్గొనే విధంగా ఆ రకంగా చేయాలి. ఆ రకంగా మనం విజ్ఞానవంతులుగా మారాలి. ఆ రకంగా మీరు చెప్పినట్టుగా విత్తన చట్టాలు ఉన్నాయి, విద్యుత్ చట్టాలు ఉన్నాయి. అలాగే 100 రోజుల పని ఆహార చట్టాన్ని ఎందుకు మార్చాలని చెప్పేసి అనుకున్నాడంటే, అంటే కేంద్రం చట్టం అనేదేమో ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో 100 రోజుల పని ఆహార చట్టంలో నిధులు ఉన్నాయి అని చెప్పేసి అంటే గ్రామీణ ప్రాంతానికి అమలు చేయాలి. అది ఎందుకంటే నేను ఉద్దేశించుకొని విబిజీ, రామ్జీ అని దేవుళ్ళ పేరుతో వస్తానని చెప్పేస్తున్నాను. అంటే ఆయన పెంచింది కూడా 125 రోజులు పెంచిందని చెప్పారు. వాస్తవంగా 100 రోజుల పని ఆహార పథకానికి సంబంధించిన ఒక చైర్మన్ కూడా ఇది కుదరదు సార్ అని చెప్పేసి కూడా లెటర్లు అందించిన పరిస్థితులు ఉన్నాయి, పార్లమెంట్లో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇది సరియైనది కాదు, పేదలకు అన్యాయం జరుగుతుందనే పరిస్థితులు ఉన్నాయి. కానీ మోడీ మాత్రం వినే పరిస్థితి లేదు. ఎందుకంటే పార్లమెంట్ ప్రధానమంత్రి కావడానికి మెజారిటీ పార్లమెంట్ సీట్లు ఎవరి తాను ఎవరు కూడా పార్లమెంట్లో కూడా ఇది తప్పు సార్ అని చెప్పేసి అనలేదు. కాబట్టి తను ఏం చేస్తుంది చట్టం, తను ఏం చేస్తుంది స్కీమ్, తను ఏం చేస్తుంది పరిపాలన, తను ఏం చేస్తుంది ప్రైవేటీకరణ, తను ఎంత ఆదానికి, అమ్మానికిలకి దోషిపెట్టి వనిస్తే అంతా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ప్రయత్నం చేయనప్పుడు గ్రామీణంలో ఉన్న కార్మికులు, గ్రామీణంలో ఉన్న దళితులు, మండలాల్లో ఉన్న దళితులు, పట్టణాలలో ఉన్న పేదలు, ఈ పేదలందరూ అనేక ఇళ్లలో పనిచేసే వారితో పాటు అనేక రకాలుగా ఆర్థిక పునాది లేకుండా వెళ్తుంది. ఇంకా పేదరికంలోకి ప్రజలందరూ వెళ్ళబడుతుంది. కాబట్టి ఈ యొక్క మోడీ గారి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఖచ్చితంగా ఎండగట్టే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ సమ్మెలో ఆరూపకంగా పాల్గొనాలి. అనేక రకాల అంశాలతో పాటు మనం ఇంకా విజ్ఞానవంతులుగా మారాలి అని చెప్పేసి అనేది నేను చెప్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఇంకా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు గ్రామీణ మండల ప్రాంతాల్లో కూడా వెళ్లే విధంగా మీ వంతు సహకారాలు కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘానికి అందించాలి. ఈ రకంగా ఈ యొక్క సమ్మెలో మనం పాల్గొనడం కోసం అందరు సన్నద్ధం కావాలని చెప్పేసి అని కోరుతూ, మీరు చెప్పిన అంశాలతో పాటు ఈ రకమైన విజ్ఞానాన్ని, ఈ రకమైన రాజకీయ వ్యవస్థని కూడా మనం ప్రజా సంఘాలుగా, దళిత సంఘాలుగా ఆ రాజకీయ పరిశీలన మనం చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి అనేది కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ, అలాగే అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.